పెన్సిల్ లిడ్లో కదిలే కత్తెర. ఈరోజు వీడియోలో మొత్తం ఎలా చేశానో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఒక పెన్సిల్ అయితే తీసుకోవాలి. నేనైతే ఆర్ట్ చార్కోల్ అయితే తీసుకున్నాను, మీరు గ్రాఫైట్ కూడా తీసుకోవచ్చు. దాంతో అయితే మొత్తం దానిపైన వుడ్ అయితే ఉంటుంది కదా పెన్సిల్ లిడ్ పైన, దాన్ని అయితే కార్వ్ చేసుకోవాలి. నెమ్మదిగా చేసుకోవాలి, లిడ్ ఇరిగే అవకాశం చాలా ఉంటుంది. ఎంత నెమ్మదిగా చేసుకుంటే మనకు అంత బాగా వస్తుంది. చాలా పేషెన్సీ ఉండాలి. దానిపైన లేయర్ అయితే నెమ్మదిగా రిమూవ్ చేయాలి, చాలా నెమ్మదిగా. ఈ ఆర్ట్ చార్కోల్ అయితే కొంచెం గట్టిగానే పట్టుకొని ఉంటుంది లిడ్కి అయితే వుడ్. ఒక మార్కింగ్ అయితే పెట్టుకొని నెమ్మదిగా తీసేయాలి దానిపైన ఎక్స్ట్రా వుడ్ని. కొత్తగా చూసేవారు అయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా నెమ్మదిగా కార్వింగ్ అయితే చేయాలి. ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా కష్టానికి అయితే మాకు ఫలితం ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు ఒక్కటి కామెంట్ చేస్తే మాకు కూడా చాలా ఆనందం అవుతుంది. మాకు కూడా ఇంకా వీడియోస్ చేయబుద్ధి అవుతుంది. ఇలాంటివి లిడ్ కనబడేటట్టు కార్వింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లిడ్ మీదనే కత్తెర చేద్దాం. ఈ కత్తెరని 2 భాగాలుగా చేయాలి. ఫస్ట్ ఒక భాగం ఈ లిడ్ మీద చేయాలి, ఇంకొక భాగం ఇంకొక లిడ్ మీద చేయాలి. ఆ రెండింటిని తీసి కంబైన్ చేయాలి ఇట్లా. ఫస్ట్ పార్ట్ అయితే చేస్తాను, ట్రై చేద్దాం. ఈ లిడ్ నెమ్మదిగా కార్వింగ్ చేయాలి. ఎంత నెమ్మదిగా అంటే అంత నెమ్మదిగా. ఇరిగే అవకాశం చాలా ఉంటుంది లిడ్. 2 వైపులా ఇట్లా సన్నగా చెక్కుకోవాలి. ఒక లిడ్ని ఇట్లా సన్నగా ఒక 1 mm ఇట్లా థిక్నెస్ వచ్చేటట్టు 2 వైపులనైతే చేస్తున్నాను. ఇప్పుడు ఇలా సన్నగా చేయాలి లిడ్ని అయితే. ఇప్పుడు దీనిపైన కత్తెర షేప్ చేయాలి. కత్తెర కింది భాగం ఇట్లా రౌండ్గా ఉండడానికి చిన్నగా గ్యాప్ ఇచ్చి పెట్టి పైన అయితే ఇట్లా కత్తెర ముంగట అది ఉంటుంది కదా షేప్, దాన్ని అయితే చేస్తున్నాను. ఇప్పుడు నెమ్మదిగా చేయాలి. కత్తెర హ్యాండిల్ అయితే చేస్తున్నాం ఇప్పుడు రౌండ్గా. కొచ్చగా చేస్తున్నాను కత్తెరగా. టూ పార్ట్స్ చేసినాక ఇట్లా నెమ్మది ఒకదాని మీద ఒకటి పెట్టి గమ్తో అయితే పెట్టాలి మనం. ఇట్లా అతికిపోతుంది. మనం కదిలిస్తే కత్తెరలాగా మూవ్ అవుతుంది. పెన్సిల్ లిట్లో కదిలే కత్తెర ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.